తంగలాన్ పారంజిత్ తీసినటువంటి సినిమా, చియాన్ విక్రమ్ హీరోగా ఖచ్చితంగా ఒక కొత్త చర్చకి తావిచ్చింది. ప్రస్తుతం రచ్చ జరుగుతున్నది అది ఏమని అంటే మూలవాసులు అనేటటువంటి సిద్ధాంతం ఏదైతే చెప్తున్నారో, అసలు ఈ దేశంలో ఉన్నటువంటి ఓసీలు ఎవరు కూడా ఇక్కడ వాళ్ళు కాదు, ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళే, లేదా అసలు ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులే ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళు అని చెప్పే సిద్ధాంతాన్ని జనంలోకి ఇంజెక్ట్ చేయడం కోసం ఈ సినిమా తీశారు అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ ఏంటయ్యా అంటే అవును దాని మీద చర్చ జరగాలి అన్నటువంటిది మరొక ఆస్పెక్ట్. ఇక్కడ ఈ రెండు వాదాలకి సంబంధించి అంటే హిందుత్వ ద్వేషులు వీళ్ళిద్దరి మధ్యన ప్రస్తుతం చర్చ ఆరంభమైంది సోషల్ మీడియా వేదికగా. ఏదైతే భారతీయ సమాజానికి సంబంధించినటువంటిది హిందూ అన్నటువంటి దానికి తర్వాత కాలంలో అంటే బుద్ధుడు పుట్టుకతో ఇదే బౌద్ధుడు కాదు కదా, బోధిసత్వుడు లేకపోతే బుద్ధుడికి సంబంధించి ముందు హిందూ మతాన్ని ఆచరించి ఆ తర్వాత బౌద్ధాన్ని స్థాపించారు అన్నటువంటి కాన్సెప్ట్. అంతకుముందు వేరే మతస్థుడు కాదు కదా అన్నది హిందుత్వవాదులు వాదిస్తుంటే, అంతకు అసలు ఇక్కడ అవమానాలు అణచివేతలు ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. రచ్చకాని చర్చ ఏదైనా మంచిదే, తిట్లు దూషణ కాని చర్చ ఏదైనా మంచిదే. అది సమాజానికి పనికి రావాలి, భావి భారత పౌరులకి పనికి రావాలి.